రంగాల్లో యువతను, విద్యార్థుల్ని, ప్రజల్ని ముందుకు తీసుకెళ్లిన ఆకాంక్షతో సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్య అతిథి రేవంత్ రెడ్డి గారి సందేశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచనతో మంత్రివర్గ సహచరులందరి సూచన సలహా మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కార్డు ఇవ్వాలి, వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి అని ఆలోచన చేసి ఆ కార్యక్రమానికి దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 2 గ్రామ పంచాయతీలు కానీ, పట్టణ ప్రాంతాలలో వార్డులను కానీ తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించిన నేను మొన్న జరిగిన శాసనసభ ఉప ఎన్నికలలో శ్రీ గణేష్ను మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు ఈ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించి అందులో నేనే పాల్గొని మీ అందరితో కలవడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు శ్రీ గణేష్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు మీర్జా రిబుజుల్ అవేంది గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మీర్జా రహమల్ అలీ బేగ్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఐటీ విభాగానికి సంబంధించిన ముఖ్య అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు, ప్రభుత్వం యొక్క అధికారులు, కంటోన్మెంట్ ప్రజలందరూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం తీసుకురాబోతున్న ఒక మంచి ఆలోచనను ఫ్యామిలీ డిజిటల్ ప్రారంభంలో పాల్గొని ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణాలలో, బస్తీలలో చాలామంది మా కుటుంబంలో సభ్యులు పెరిగినరు, వాళ్ళకి రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి 10 సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి వేసారి గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళను ఓడించి కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది.
అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతోని వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల మీద అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలవుతున్న విధానాలను, తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద మనం ప్రారంభించినాం.